దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును, ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా యావత్ మంది ప్రజలకు తెలియజేయనదేమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసరు గుప్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసిందిగా కోరుతున్నాము. యోసేపు దావీదు వంశములోను గోత్రముల్లోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అమ్మా, నా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారమ్మా? క్షమించండి, మేమే చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో స్థలం లేదయ్యా. అమ్మా, నా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారమ్మా? మా ఇంట్లో స్థలం లేదయ్యా. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే పశువుల పాక ఉంది, ఉంటారా? సరే అమ్మా, పశువుల పాకన చాలమ్మా, మాకది చాలు. రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరెక్కడా? చిత్తం ప్రభువా. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయ బెత్లెహేములోనే. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనుడి. నేనును వచ్చి పూజించినట్లు నాకు వర్తమానం తెండి. చిత్తం ప్రభువా. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజుని మరి ఒక రాజుని పూజించడమా? అసంభవం! హ హ హ హ హ. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొనుచుండగా
ఈసారి చలికి గొర్రెలను ఎలా కాయడం రా మల్లేశా? ఏమోరా వీరేశ, మనకే కష్టంగా ఉంది, ఇంకా గొర్రెను ఎలా కాస్తామోరా? ग्रुप में फ्री डीमैट अकाउंट भी खोल सकते हैं। इसमें क्या बड़ी बात है? భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పండుకొని ఉండుట మీరు చూచెదరు. బెత్లెహేంలో మనకు రక్షకుడు పుట్టాడు. రండ్రా, రండ్రా, వెళ్దాం రండ్రా. Christmas. We wish you Merry, Merry Christmas. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas.